హాయ్ ఫ్రెండ్స్, మన వాస్తు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, మరింత మంది చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఇది మనం తెలుసుకుందాం వీడియోలో. ఇది ఇల్లు అనుకుందాం. ఇల్లు తూర్పు భాగం. తూర్పు ఈశాన్యంలో డోరు మరియు విండోస్. ఉత్తరంలో డోరు మరియు విండోస్. దక్షిణంలో డోరు మరియు విండోస్. పడమరలో డోరు మరియు విండోస్. ఎప్పుడైతే మనము ఈ డోర్స్ ఉంటాయి కానీ దానికి కర్టన్స్ వేసి పెడతా ఉంటాం అనమాట. విండోస్ ఉంటాయి, క్లోజ్ చేసి ఉంటాయి. డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి, విండోస్ క్లోజ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనకు డబ్బు రావాలంటే వెంటిలేషన్ రావాలి, వెలుతురు రావాలి, గాలి రావాలి. ఎప్పుడైతే గాలి, వెలుతురు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదు. డబ్బు ఎప్పుడైతే రావాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో తూర్పులో గానీ, ఉత్తరంలో గానీ సోఫాలు, ఈ ప్లేస్‌లో సోఫాలు, కుర్చీలు ఉండరాదు. ఈ సోఫాలు, కుర్చీలనేటివి దక్షిణంలో లేక పడమరలో ఎయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్తర భాగంలో గానీ, తూర్పు భాగంలో కానీ బరువైన వస్తువులు, ఏవైనా సరే బరువైన వస్తువులు ఉంచకుండా చూసుకోవాలని గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి, ఈ ప్లేస్‌లలో బీరువా, బీరువా వచ్చేసేసి ఇక్కడ నైరుతిలో పెట్టాల్సిందే కోరుతున్నాను. బీరువా ఎప్పుడైతే నైరుతిలో బీరువా పెట్టి ధనము ఎక్కడైతే నిల్వ ఉంచుతామో, బీరువా నైరుతిలో ఉంటే మాత్రమే ధనం నిల్వ ఉంటుంది. బీరువా పైన ఉంచాల్సిన వస్తువులు ఎలాంటి బీరువా పైన ఎలాంటివి ఉంచొద్దు. బీరువాలో ఉండేటివి అనవసరమైనవి ఏంటివి ఉంచొద్దన్నమాట. ఎలాంటివి ఉంచకూడదు. అనవసరమైనవి ఎలాంటివి ఉంచకూడదు. ఇంకొకటి, మీ ఇంట్లో వీలైనంత వరకు చెత్తా చెదరం ఈశాన్య భాగంలో, ఈ ఉత్తర ఈశాన్యం గానీ, తూర్పు ఈశాన్యం గానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు నీట్‌గా ఉంచేటట్లు చూసుకోండి. ప్రతిరోజు గాలి, వెలుతురు ఎప్పుడైతే ప్రవహిస్తుంటదో డబ్బు ఆ విధంగా ప్రవహిస్తుంటది. ఉత్తరం గానీ, దక్షిణం గానీ, ఉత్తరం గానీ, పడమర గానీ, ఉత్తరం గానీ, తూర్పు గానీ ఎట్టి పరిస్థితిలో మీరు బరువులు ఎయకూడదు. సోఫాలు గానీ, కుర్చీలు గానీ దక్షిణంలో గానీ, పడమరలో యేసుకొని కూర్చోవాలనమాట. ఎప్పుడైతే పడమరలో, దక్షిణంలో బరువు ఎక్కువైతుంటదో, ఉత్తరంలో, తూర్పులో బరువు తక్కువగా ఉంటదో, అప్పుడు ఆ ఇంట్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి, డబ్బు పెరుగుతుంది, అన్ని విధాలా సమకూరుతాయన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డోర్స్ ఉంటాయి కానీ, విండోస్ ఎప్పుడు క్లోజే ఉంటాయి. ప్రతిరోజు డోర్లు, విండోస్ ఎప్పుడు కుల్లానే పెట్టుకోవాలన్నమాట. డోర్లు ఎప్పుడు విండోస్ కుల్లనే పెట్టుకోవాలి. దీంతో పాటు గేటు విషయానికొస్తే కూడా చాలామంది గేట్లు పెడతా ఉంటారు. కానీ గేటుకు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం షీట్ బిగిస్తారు. అంటే అక్కడ నుంచి గాలి, వెలుతురు అనేది ఇంటి లోపలికి ప్రవేశించదు. పూర్తి క్లోజ్ అయినట్టే. ఇప్పుడు ఈస్ట్ డోర్ ఉందనుకో, ఈస్ట్ డోరు గే డోర్‌కి ఎదురుగా ఉంటది గేటు. ఎప్పుడైతే గేటుకు మనము ప్లాస్టిక్ షీట్ బిగిస్తామో, అక్కడ గేటు బిగించినట్లు గాదు. గేటు అనేది ఉన్నట్లు గాదక్కడ. మనకు కాంపౌండ్ వాల్ పెట్టినట్లే అనమాట అది. కాంపౌండ్ వాల్ పెట్టినట్లే. ఎందుకంటే ఆ షీట్ బిగించినప్పుడు క్లోజే ఉంటది. గాలి, వెలుతురు అనేది లోపలికి రాదు. ప్రవేశించదు. ఎప్పుడైతే ప్రవేశించదో అది కాంపౌండ్ వాల్ కిందకే వస్తది. గేట్ కిందకి రాదు. అలాంటి విషయాలు చూసుకోండి మీరు శ్రద్ధగా. ఒకవేళ ఉంటే గేటుకి షీట్ లాంటివి ఇలాంటివి ఉంటాయనుకో, అది తీసేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే గాలి, వెలుతురు మీ ఇంటికి ప్రవేశిస్తదో అప్పుడు మాత్రమే మీకు వాస్తు ప్రకారం అన్నీ అనుకూలంగా సమకూరుతాయన్నమాట. ఎప్పుడైతే బిగించబడుతుందో గేటు, గేటుకు షీటు బిగించబడుతుందో అప్పుడు అది గేటు లెక్క కాదు, కాంపౌండ్ వాల్ లెక్క వర్తిస్తదనమాట. అందుకని చెప్పేసి ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా ఆ షీట్ తీసేయాలి. గేటు ఉన్న స్థానంలో గేటుకు బిగించిన షీటును తీసేస్తే గాలి, వెలుతురు స్వచ్ఛంగా లోపలికొస్తాయి. ఈశాన్యంలో తులసి కోటలు గానీ, ఇంకా వేరే వేరే పూల కుండీలు గానీ ఉండకుండా చూసుకోండి. ఈశాన్యంలో ఇంకొకటి, ద్వారానికి పక్కన
ఈశాన్య భాగంలో చెప్పులు లేకుండా చూసుకోండి. చీపుర్లు గానీ, చెప్పులు గానీ లేకుండా జాగ్రత్త పడండి. ఇలాంటివి సరిచేసుకుంటే మీ ఇంట్లో డబ్బు కొదువ ఉండదు. ఇంకొకసారి ఏంటంటే, ఇంట్లో వారానికొకసారి కల్లుప్పు లేదా కల్లుప్పు, కర్పూరం, పచ్చకర్పూరం వేసి వారానికొకసారి క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే, ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ ఉంటదనుకో ఇంట్లో, ఆ నెగెటివ్ ఎనర్జీ ఉప్పు ద్వారానే క్లీన్ అయిపోతది. వారానికొకసారి ఎక్కువ అవసరం లేదు. వారానికొకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు డబ్బుకు కొదువ ఉండదు. డబ్బు నిలువ ఉంటుంది కాబట్టి, ఇలాంటి సూచనలు సరిచేసుకోవాలని కోరుతున్నాను. ఉదయం మార్నింగే ఈ కిటికీలు, విండోస్ అన్నీ మార్నింగే గాదు, సాయంత్రం వరకు కుల్లనే ఉండాలి. డోర్లు గానీ, విండోస్ గానీ కుల్లనే ఉండాలి. ఓకే. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కొత్త వీడియోతోటి మళ్ళీ ముందుకు వెళ్దాం.